అన్న మీ పేరు? దిలీప్. అన్న మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటారు? కిషన్ రెడ్డి బీజేపీ నుండి గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటారన్న? అదే కిషన్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో ఎట్లా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి కేంద్ర మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణకు ఫండ్స్ తీసుకొచ్చి సికింద్రాబాద్ని డెవలప్ చేస్తాడని కిషన్ రెడ్డి గెలవాలనుకుంటున్నాం. అంటే మనకు టీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ పోటీ చేస్తుండు. వాళ్ళు పార్టీ అధికారంలో ఉన్నారు. వారు గెలుస్తారా? ఇలా వాళ్ళకు అవకాశాలు? నాకు తెలిసి వాళ్ళు గెలవకపోవచ్చు. వాళ్ళ అన్ని మాటలు ఎక్కువ చేతలు తక్కువగా ఉన్నది. ఆంధ్ర రాజకీయంలో అక్కడ ఇక్కడ అన్నిట్లలో ఏలు పెడతా అంటారు కానీ ఇక్కడ ఉండే రోడ్లల్లో పడే లొట్టల్ని మాత్రం ఏం చూడట్లేదు. వాళ్ళు హైదరాబాద్ని అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి కిషన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నా. కిషన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటాను. అంకుల్ మీ పేరు? నా పేరు శర్మ. అంకుల్ మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశాలు అంటారు? ఓకే, నా అభిప్రాయం చెప్పాలా లేదా? అభిప్రాయం? నా అభిప్రాయం కావాలి. ఓకే, ఎవరు గెలిచినా నాకేమీ నష్టం లేదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. సో మనకి సెంట్రల్లో కనుక బీజేపీ వస్తే మన దేశానికి మంచిది ఫస్ట్ పాయింట్. ఓకే, దాన్ని బట్టి ప్రజలు ఎలా ఆలోచించి వేస్తారనేది నేను అలా ఉద్దేశించి చెప్పలేను కదా. బట్ ఎవ్రీబడి ఆలోచించాల్సిందే కదా, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది అదే. మనకి దేశానికి అభిప్రాయం అయితే ఉంటుంది కదా. ఎవరు అభిప్రాయం ఇదే చెప్తున్నాను కదా. సెంట్రల్లో కనుక బీజేపీ కనుక వచ్చేటట్టయితే మన భారతదేశానికి చాలా ఉపయోగం. ఎందుకంటే మొన్నే చూసాం కదా మన పాకిస్తాన్ ఎలా జరిగిందో. ఇన్నాళ్ళు చూసాం అన్ని ప్రభుత్వాలు, ఎవరు కూడా దాని మీద అంత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ద్వారా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకోవద్దు అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు సమయంలో తెలంగాణ ప్రభుత్వం 16 మంది కీలక పాత్ర పోషించి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులను ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చుకుందామని ఒక నినాదంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారంలోకి ముందుకు పోతారు. అంతే కదా. ఫెడరల్ ఫ్రంట్ వస్తుందని ఎవరు చెప్పారు మీకు? అసలు ఫెడరల్ ఫ్రంట్ వస్తుందని ఎవరు చెప్పారు? అతుకుల బొంత ఎప్పుడన్నా ఉందా? అతుకుల బొంత చేయగలదా? ఫస్ట్ పాయింట్ అది గతంలో వచ్చినాయి కదా. పివి నరసింహారావు కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు. గతంలో ఏం జరిగింది? మనకి వచ్చిందా? అతుకుల బొంత అయినప్పుడు ఏం జరిగింది? మనకి వాడు వీడు లాక్కుంటాడు, మనకు కావాల్సింది రాదు, దేశం బాగుపడదు, ఒక వేస్ట్ వచ్చినా కూడా వేస్టే. మనకు మొత్తానికి సికింద్రాబాద్ పరిధిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? అది నేను చెప్పలేను, అది నా అభిప్రాయం లేదు. అది ఎవరైనా రావచ్చు. కానీ నేను చెప్పేది అంటే దేశం గురించి చెప్పాను. కానీ నేను రాష్ట్రంలో ఈ పక్క ఈ మూల ఓకే వచ్చింది, వస్తే ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ గెలిచింది టీఆర్ఎస్ గెలిచింది, ఏం చేస్తారు? ప్రభుత్వంలో వీళ్ళు చేసేది ఏంటి? వీళ్ళు పక్కన చేరాలి. ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తాడు అంటే మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ఏ పథకాలు కానీ ఏవి కనిపించడం లేదా? అది లోకల్ అయితే పర్వాలేదు, లోకల్కి మట్టుకు అయితే అప్లికబుల్, అది సెంట్రల్కి అయితే అప్లికబుల్ కాదు. అంతే, అప్లికబుల్ కాదు కాబట్టి టీఆర్ఎస్ అదే రావడం అనేది బీజేపీ రావడమే మంచిది, అది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. నా పేరు జంగయ్య యాదవ్. అంకుల్ మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా. మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నా అభిప్రాయం అయితే టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకుంటున్నా అంటే ఇన్ని నీళ్లు ఇంత వర్షాలు లేకున్నా కానీ వాటర్ సప్లై చేస్తున్నారు, పథకాలు అన్నీ మంచిగా ఇస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళే రావాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళే రావాలని కూడా అంటే మన సికింద్రాబాద్ నుంచి సాయి కిరణ్ పోటీ చేస్తాడు. ఆయన గెలుపు అవకాశాలు ఏమైనా ఉండబోతున్నాయి? ఉన్నాయి, 100% ఉంటాయి. పార్టీ ఫీలింగ్ దిక్కెళ్ళి బరోబ్బర్ వస్తారు. బరాబర్ సాయి కిరణ్ గెలుస్తారు 100%. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ మీ పేరు? కనకరాజు అండి. కనకరాజు అంకుల్. మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? చూడమ్మా, ఒకటి సెంట్రల్లో బీజేపీ రావాలి. మనకు తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ ఎంపీలు వచ్చిందంటే మనకు కొద్దిగా ధైర్యం ఉంటుంది సెంట్రల్లో అడగని. కానీ ఆల్రెడీ టీఆర్ఎస్ మంచిగా స్టేట్ మొత్తానికి బాగానే చేస్తున్నారు. వీళ్ళు వస్తే మెజారిటీ వస్తే ఏమైందంటే మనకు పవర్స్ ఉంటాయి సెంట్రల్ అడగడానికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో ఇద్దరు పిల్లలు పెట్టుకొని సంసారం చేయాలని ఆలోచిస్తారు ఏం చేయాలని. అటువంటి ఇంత పెద్ద దేశానికే పాలిస్తున్నారంటే ఆయన మెచ్చుకోవాలి కదా. ఆయన చేసిన తప్పని ఎందుకు చెప్పాలి? అందరు కరెక్టే, కానీ వచ్చిందంటే ఆయన కూడా చాలా చేంజెస్ చేశాడు. మంచి ఆయన వస్తే. కానీ ఇక్కడ టీఆర్ఎస్లో బాగా వచ్చింది మెజారిటీ అంటే మనకు పవర్స్ ఉంటాయి సెంట్రల్ అడగని, కానీ మెజారిటీ ఉంటుంది, సపోర్ట్ చేస్తారు. అప్పుడు బీజేపీ కూడా ఏమైనా తక్కువ అయితే టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు. అప్పుడు అది అంటే మన సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరపున రావాలి సాయి కిరణ్ పోటీ చేస్తుండు. ఆయన గెలిపే అవకాశాలు ఉన్నాయి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బీజేపీ టీఆర్ఎస్ మధ్య 50-50 అంతే అంతే. అబ్బాయి శ్రీను అన్న మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ పరిధి నుంచి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలు పోటీ చేస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి అంటారు? టీఆర్ఎస్ అభ్యర్థి సార్.
టీఆర్ఎస్ అభ్యర్థి సాయి కిరణ్ పోటీ చేస్తుంది. సాయి కిరణ్ సార్ ఎందుకు అనుకుంటారు? అంటే కింద స్థాయి నుంచి టీఆర్ఎస్ క్యాడర్ అనేది టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. అక్కడ ఉన్న నాయకులు కూడా ఇంచుమించు టీఆర్ఎస్ నాయకులే. బట్ అందుకనేసి అతనికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. మొత్తం ఈ నాయకులను సపోర్ట్ చేస్తారు. ఆ విధంగా అతను గెలిచే అవకాశాలు అతనికి ఎక్కువ. ఓన్లీ నాయకులేనా, ప్రజలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? మరి ఇంతమంది నాయకులు ఎన్నుకున్నారంటే ప్రజలకు ఉండబట్టే కదా. ప్రజలకి ఇంచుమించు ఆ ఆలోచన ఉండబట్టే వీళ్ళు ఎన్నుకున్నారు. వీళ్ళు అంటే నాయకులు మరి వాళ్ళ సపోర్ట్ ఉండేటప్పుడు ప్రజల సపోర్ట్ ఉన్నట్లే కదా. అందుకని అతనే గెలుస్తాడని సాయి కిరణ్ గెలిచే అవకాశం. సాయి కిరణ్ గెలుస్తాడని మా అభిప్రాయం. థ్యాంక్స్ అంకుల్. అన్న మీ పేరు? నాగరాజు. నాగరాజు అన్న, మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నిక జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశాలు ఉంటాయి? టీఆర్ఎస్. ఎందుకు అనుకుంటారు? ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ఉంది కాబట్టి వేరేది వచ్చినా కూడా ఏమీ కాదు. రెండవది ఇప్పుడు టీఆర్ఎస్ ఏదైనా పనులు గిన్లు వేరే ప్రభుత్వం గెలిచినా కూడా దానికి ఏమి అంటే ఏం గట్టిగా కేంద్రం నుంచి కానీ ఏమి దేనికి ఏమి ఉండదు. సో అలా గెలిచినా కూడా మళ్ళీ వచ్చేసి వాళ్ళు టీఆర్ఎస్కే పోవడం జరుగుతుంది. దాని బదులు ఇళ్ళకి పోయి వచ్చేదానికంటే ఒకటేసారి టీఆర్ఎస్కే కుదిస్తే అంటే మనకు టీఆర్ఎస్ తరపున సాయి కిరణ్ పోటీ చేస్తుండు. ఆయన గెలుపు అవకాశాలు 100% ఆయన్నే. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మినిస్టర్, అక్కడ ఉన్న మొత్తం క్యాడర్ అంతా టీఆర్ఎస్ జాయిన్ అయిపోయారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ఉన్న క్యాడర్ ఇప్పుడు 100% ఆయన్నే గెలుస్తారు. 100% సాయి కిరణ్ గెలిచే అవకాశాలు 100% సాయి కిరణ్. అన్న మీ పేరు? ఇప్పుడు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ అన్న, మన తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. మన సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? నేను టీఆర్ఎస్ అనుకుంటాను. ఎందుకు అనుకుంటారన్న? ఎందుకంటే టీఆర్ఎస్ మంచి సంక్షేమ పథకాలు పెట్టింది. అవే సంక్షేమ పథకాలు ఇండియా వైడ్ కంటిన్యూ చేస్తున్నారు. సో కేసీఆర్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. అంటే మన టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుంచి సాయి కిరణ్ పోటీ చేస్తుండు. ఆయన గెలిచే అవకాశం ఉంది. గెలిచే ఛాన్స్ ఉన్నాయండి. ఎందుకంటే టీఆర్ఎస్ పెట్టిన సంక్షేమ పథకాలే ఇండియా వైడ్ మోదీ ఇప్పుడు రైతు బంధు పథకం ఉందనుకోండి, ఓకే, ఒకటి మోదీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనం కేసీఆర్కి 4 సంవత్సరాలు టైం ఇస్తేనే ఇంత బాగా చేశాడు. ఇంకొక 4 సంవత్సరాలు ఇచ్చామనుకోండి ఇండియా వైడ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, మనకు దేశానికి రైతే రాజు, మన వ్యవసాయ దేశము. సో వ్యవసాయం బాగుంటే ఆటోమేటిక్గా దేశం బాగుంటుంది. సో దాన్ని గుర్తుంచుకొని కేసీఆర్ చేశారు కాబట్టి ఈ ఒకసారి పార్లమెంట్కి కూడా మంచి మెజార్టీ ఇచ్చారనుకోండి, స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన ఫండ్స్ మనం రేజ్ చేసుకోగలుగుతాం. సెంట్రల్ గవర్నమెంట్ సాయి కిరణ్ ఎలా ఉండబోతుంది? సాయి కిరణ్ కొత్త అబ్బాయి, బట్ వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేస్తాడు, కింద ఉన్న పిఎల్కి గైడ్ చేస్తారు. సో నాటే ప్రాబ్లం. ఓకే, ఈవెన్ రాజకీయాలకు ఎలాంటి అర్హత అవసరం లేదు. సో దట్ ఈస్ సాయి కిరణ్ గెలిచే అవకాశాలు అతనే గెలిపించాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అంకుల్. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.